కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. సార్, అరెస్టులకు కారణాలు చెప్పండి అంటూ సుప్రీం ఒక కీలక తీర్పును వెలువరించింది. నిందితుడు ఎవరైనా సరే వాళ్ళకి కారణాలు చెప్పి లిఖితపూర్వకంగా ఇవ్వాలి, వాళ్ళకి అర్థమయ్యే భాషలో ఇవ్వాలి అంటూ ధర్మాసనం తీర్పు వెలువరించింది. సార్, దీని గురించి మీరు విశ్లేషణ ఎలా ఇస్తారు? అంటే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21, ఆర్టికల్ 22 చాలా కీలకం. ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్. లైఫ్ ఇంక్లూడ్స్ లిబర్టీ. అంటే ఒక వ్యక్తిని నిర్బంధించడం అనేది ఆ వ్యక్తికి ఉండేటువంటి స్వేచ్ఛను హరించడం. అంటే స్వేచ్ఛ అనేది ఫండమెంటల్ రైట్ లిబర్టీ. రైట్ టు లిబర్టీని పార్ట్ ఆఫ్ రైట్ టు లైఫ్లో భాగంగానే భావిస్తారు. ఎందుకంటే మనిషికి స్వేచ్ఛగా జీవించే హక్కు ఉండాలి. అయితే నేరం చేసినప్పుడు అతన్ని అరెస్ట్ చేస్తుంది చట్టం. ఆర్టికల్ 22 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే, మీరు ఎవరినైనా అరెస్ట్ చేస్తే కారణాలు స్పష్టంగా చెప్పాలి. సో ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలి. ఎందుకు చెప్పాలి? ఆ అరెస్ట్ అయిన వ్యక్తి, ఆ నిందితుడు తనను అరెస్ట్ చేయడానికి కారణాలు ఏంటో సరిగా అర్థం చేసుకొని చట్టం తనకు ఏ రకమైన సేఫ్ గార్డ్స్ ఇస్తుంది, నా పోలీస్ వ్యవస్థ నిర్ణయాన్ని తాను ఎలా కోర్టులో కౌంటర్ చేయాలి ఆలోచించడానికి వెసులుబాటు ఉంటుంది. అలాగే రిమాండ్ కానీ వ్యతిరేకించడానికి, బెయిల్ కోసం అడగటానికి, లాయర్ను సంప్రదించటానికి వెసులుబాటు ఉంటుంది. అందువల్ల ఆర్టికల్ 22 ప్రతి పౌరునికి ఈ హక్కు కల్పిస్తుంది. లేకపోతే మీరు ఉదాహరణకు ఎందుకు అరెస్ట్ చేశారో తెలియదు, నన్ను అరెస్ట్ చేశారు, ఏ గ్రౌండ్స్ పైన అరెస్ట్ చేశారో నాకు తెలియదు, నేను నా అరెస్ట్ ఇల్లీగల్ అని చెప్పి ఎలా నేను కోర్టులో వాదించగలను? మొదల గ్రౌండ్స్ తెలిస్తే నేను అది ఇల్లీగలా కాదా అనేది నేను వాదించగలను. సో అందువల్ల గ్రౌండ్స్ చెప్పడం అనేది చాలా అది కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్. అయితే ఇప్పటిదాకా వచ్చిన చర్చ ఏంటంటే, అది మేయర్ ఫార్మాలిటీయా అంటే ఒక ప్రొసీజరల్ ఫార్మాలిటీ, అంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసేటప్పుడు అనుసరించాల్సిన నియమమా, లేక కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్, రాజ్యాంగ రీత్యా ఇచ్చే రక్షణ అనే అంశం ముందుకొచ్చింది. మిహిర్ రాజేష్ షా వర్సెస్ మిహిర్ రాజేష్ షా అనే కేసులో సుప్రీంకోర్టు చాలా కీలకమైన తీర్పు చెప్పింది. మొదటిది, ఆర్టికల్ 22 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేది మేయర్ ప్రొసీజరల్ ఫార్మాలిటీ కాదు, ఇది కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్, అంటే రాజ్యాంగ రీత్యా ఇచ్చినటువంటి ఒక రక్షణ. అందువల్ల ప్రతి పౌరుడికి ప్రతి కేసులో, అది స్పెషల్ కేసులో కావచ్చు, ఆర్డినరీ కేసులో కావచ్చు, ఏ కేసులోనైనా అరెస్ట్ చేసినప్పుడు గ్రౌండ్ ఫర్ అరెస్ట్ను లిఖితపూర్వకంగా ఇవ్వాలి. ఎందుకు లిఖితపూర్వకంగా ఇవ్వాలి అంటే, కోర్టులు అనేక తీర్పులు ఉన్నాయి. ఇప్పుడు ఇందులో పంకజ్ బన్సల్ కేసు అని, ప్రబీర్ పుర్కాయస్తా కేసు, అలాగే మీకు హరికిషన్ కేసు, ఇలా రకరకాల కేసుల్లో సుప్రీంకోర్టు కోర్టు చేస్తూ ఇది అన్ని రకాల కేసులు, అది పిఎంఎల్ఏ కేసులు కావచ్చు, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్, అన్లాఫుల్ యాక్టివిటీ ప్రివెన్షన్, అది యుఏపిఏ కేసులు కావచ్చు, ఈవెన్ సాధారణ ఐపీసీ గతంలో ఇప్పుడు భారత న్యాయ సంహిత కేసులు కావచ్చు, అన్ని కేసుల్లోనూ రిటర్న్గా ఇవ్వడం అనేది కీలకము అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఎందుకు అంటే, గతంలో ఇచ్చిన తీర్పుల్లో కూడా ఇప్పుడు హరికిషన్ కేసులో సుప్రీంకోర్టు ఏమన్నది అంటే, మీకు అరెస్ట్ ఎందుకు చేశారో ఆ నిందితునికి అర్థమయ్యే భాషలో, ఇన్ ద లాంగ్వేజ్ ఈ అండర్స్టాండ్స్, ఇవ్వాల్సి ఉంటుందని కూడా చెప్పారు. ఉదాహరణకు నన్ను ఏదో వేరే మహారాష్ట్ర స్టేట్ వాళ్ళు అరెస్ట్ చేస్తారు, మరాఠీలో నాకు ఇచ్చారనుకోండి రిటర్న్గా, నాకు అది అర్థం కాదు కదా, నాకు అర్థమయ్యే భాషలో ఇవ్వాలి. ఆయన క్లియర్ కమ్యూనికేషన్, మీనింగ్ఫుల్, పంకజ్ బన్సల్ కేసులో సుప్రీంకోర్టు ఏమన్నది, మీనింగ్ఫుల్ కమ్యూనికేషన్ ఇవ్వాలి అని. అంటే అర్థం కాని భాషలో ఇచ్చి నేను తలకాయ పట్టుకున్నట్టు కాదు. ఎందుకంటే ఈ ఆర్టికల్ 22 ఉద్దేశం ఏంటి, ఫెయిర్ ట్రయల్ జరగాలి. అంటే నేరస్తుడు శిక్షకు గురి కావాల్సిందే, కానీ నేరము చేయకుండా ఎవరు కూడా శిక్షకు గురి కాకూడదు. ఇది మన న్యాయ సూత్రాల్లో ప్రాథమికమైంది. అన్లెస్ ప్రూవెన్ గిల్టీ వన్ ఈజ్ ఇన్నోసెంట్,
అంటే నీ నేరం నిరూపించేంత వరకు, నిరూపణ అయ్యేంత వరకు ఒక వ్యక్తి నిజాయితీపరుడుగానే చట్టం చూస్తుంది. అందువల్ల నిందితుడుగా ఉన్న దశలో నేరస్తుడు కాదు, ఈ స్టిల్ నాట్ ప్రూవెన్ గిల్టీ. అందువల్ల తనకు తాను డిఫెండ్ చేసుకునే అవకాశం ఉంటుంది. రైట్ టు ఫెయిర్ ట్రయల్ అంటారు. మీకు ఈవెన్ అజ్మల్ కసబ్ కేసులో కూడా మనం అంత దుర్మార్గమైన టెర్రరిస్ట్ మన కళ్ళ ముందు మన వాళ్ళని చంపినా వాడికి రైట్ టు ఫెయిర్ ట్రయల్ ఇచ్చి మనం వాడిని ఉరి తీసాం. అందువల్ల కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీ, రాజ్యాంగబద్ధంగా రూల్ ఆఫ్ లా ప్రకారం నడిచే ప్రజాస్వామిక దేశాలలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు తప్పనిసరిగా ఆ వ్యక్తికి కూడా రైట్ టు ఫెయిర్ ట్రయల్ ఉంటుంది. రైట్ టు ఫెయిర్ ట్రయల్ అంటే అర్థం ఏంటి? ముందుగా ఏ కారణాల రీత్యా అరెస్ట్ చేశారో లిఖితపూర్వకంగా ఇవ్వాలి. ఇది మొదటిగా చెప్పింది. అన్ని కేసులు ఇవ్వాలి, ఏ ఒక్క కేసు కాదు. మరి కొన్ని సందర్భాల్లో లిఖితపూర్వకంగా ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చు కూడా, అది కూడా పాసిబుల్. అన్ని సందర్భాల్లో లిఖితపూర్వకంగా ఇవ్వడం ప్రాక్టికల్గా సాధ్యం కాకపోవచ్చు. అందుకే సుప్రీంకోర్టు ఏమన్నదంటే, మీరు ముందస్తుగా నోటీస్ ఇచ్చి నిందితుని పిలిపించి విచారణ చేసి అరెస్ట్ చేశారనుకోండి, యు హ్యావ్ ఎనఫ్ టైం, అప్పుడు రిటర్న్గా ఇవ్వాల్సిందే. లేదు ఆల్రెడీ ఒక కేసులో ఒక వ్యక్తి పైన ఆల్రెడీ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ సేకరించి ఉన్నారనుకోండి, మీద ఆల్రెడీ డాక్యుమెంటేషన్ ఉంది కనుక రిటర్న్ ఇవ్వాల్సిందే. కానీ ఏదైనా కారణం రీత్యా రిటర్న్గా ఇవ్వలేకపోతే ఓరల్గా చెప్పైనా ఆ రిమాండ్కు అంటే మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టడానికి 2 hours ముందైనా ఖచ్చితంగా రిటర్న్గా ఇవ్వాల్సిందే. అంటే ఆ 2 గంటల సమయంలో ఆ నిందితుడు తనను ఎందుకు అరెస్ట్ చేశారో అర్థం చేసుకొని తన లాయర్ను సంప్రదించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆర్టికల్ 22 ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? దేశంలో ఎవరిని అరెస్ట్ చేసినా వితిన్ 24 hours 24 గంటల్లో ట్రావెల్ టైం తీసేస్తే ఆ నిందితుడిని సమీప మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. అందుకే మీరు చూడండి, ఎక్కడ అరెస్ట్ చేసినా అక్కడ స్థానికంగా ఉండే మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి తీసుకొస్తారు. అంటే దానికి ఎందుకు అంటే ఒక వ్యక్తిని రైట్ టు ఫెయిర్ ట్రయల్ ఉండాలి. ఈ క్రిమినల్ అబ్డక్షన్ లాగా ఉండకూడదు. నేను ఏదో కిడ్నాప్ చేసిన నేరస్తుని అన్నట్టు ఉండకూడదు. లేదా కస్టోడియల్ టార్చర్ చేసే అవకాశం ఉంటుంది. 4 రోజులు 5 రోజులు అలాగే ఉంచుకొని అతని చేత లేని నేరాన్ని కూడా ఒప్పించే అవకాశం ఉంటుంది. అందువల్ల ఫెయిర్ ట్రయల్ నడవాలి అంటే ఖచ్చితంగా 24 గంటల లోపల మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. ఆ హాజరుపరచాలి అంటే మనకి హాజరుపరచడానికి 2 గంటల ముందు రిటర్న్గా ఇవ్వాలి. ఫస్ట్ అరెస్ట్ చేసేటప్పుడు ఓరల్గా ఇవ్వాలి. అరెస్ట్ చేసిన తర్వాత మెజిస్ట్రేట్ ముందు ప్రజెంట్ చేసి 2 hours బిఫోర్ రిటర్న్గా ఇవ్వాలి. ఒకవేళ ఈ నిబంధన కనుక ఉల్లంఘిస్తే ఆ అరెస్ట్ ఇల్లీగల్ అవుతుంది. సో అందువల్ల ఇట్స్ ఎ వెరీ బిగ్ రిలీఫ్ ఫర్ ద పౌరులకు. అంటే ఇండిస్క్రిమినేట్గా విచక్షణారహితంగా రాజ్య వ్యవస్థలు వ్యవహరించకుండా పోలీసులకు కూడా చట్టం ఆ నియమ నిబంధనలు విధించేలా. ఎందుకంటే మనది ప్రజాస్వామిక రాజ్యం, పోలీసు రాజ్యం కాదు. పోలీసులకు అధికారం ఉంటుంది చట్టం, కానీ చట్టంని ఉల్లంఘించే అవకాశం పోలీసులకు కూడా ఉండదు. అందువల్ల మన దేశంలో లా మాత్రమే కాదు, జస్టిస్ కూడా ఉండాలి. అందువల్ల సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పు ఆ చట్ట విరుద్ధమైన అరెస్టులు, విచక్షణారహితంగా అరెస్టులు, ఇష్టారాజ్యంగా అరెస్టులు చేయడాన్ని నిరోధించి వ్యక్తికి స్వేచ్ఛను కాపాడటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.